హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు ది సౌత్ టీవీ. మరణం అంటే భయపడతాం, ఆ మాట ఎత్తితేనే జంకుతాం. కానీ మన జీవితం చివరి నిమిషంలో వెంటిలేటర్ మీద శవమైపడి ఉండాలా, లేక హాయిగా కళ్ళు మూసుకోవాలా? మీ చావు పైన నిర్ణయం తీసుకునే అధికారం మీకుంటే ఎలా ఉంటుంది? వినడానికే వింతగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తోంది. చావుకు కూడా ఒక వీలునామా రాసుకోవచ్చని చెబుతోంది. అసలు ఏంటా వీలునామా? రండి తెలుసుకుందాం. ఒకప్పుడు మనిషి అంటే ఆయుష్ పెరగాలని కోరుకునేవాడు. కానీ ఇప్పుడు కాలం మారింది, వైద్యం మారింది. మనిషి ప్రాణం మీద ఆశపోయిన వైద్య పరికరాల మీద బతికే పరిస్థితులు వచ్చేసాయి. బతకడం కంటే ఎలా బతకాలి అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోనే ఒక కొత్త చర్చను తెరలేపింది. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ తీసుకుందాం. జీవన వీలునామా అంటే సూసైడ్ నోటు కాదు, ఆస్తి పంపకాల కోసం రాసే పత్రం అంతకన్నా కాదు. మీరు ఇక కోలుకోలేరు, కేవలం యంత్రాల మీద మాత్రమే బతుకుతున్నారనుకోండి. ఆ సమయంలో ఇక నన్ను బతికించొద్దని ముందే రాసి ఉంచడం. ఇది ఒక రకమైన గౌరవప్రదమైన చావుకు వీలునామా. ఉదాహరణకు ఎవరైనా రోగి బ్రెయిన్ డెడ్ అయ్యారనుకుందాం. స్పృహలోకి వచ్చే అవకాశం 0. అప్పుడు ఆ వ్యక్తి రాసి ఉంచిన లివింగ్ విల్ని డాక్టర్లకు చూపిస్తే వారు కృత్రిమ శ్వాసను నిలిపివేయచ్చు. ఇది చట్టబద్ధం. అంటే ఆ వ్యక్తికి అనవసరమైన యాతన తప్పుతుంది, కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ ప్రక్రియను మహారాష్ట్ర ప్రభుత్వం మహాయుఎల్బి పోర్టల్ ద్వారా చాలా సులభం చేసింది. ఎవరైనా సరే తమకు నచ్చిన విధంగా ఆఖరి కోరికను డిజిటల్గా భద్రపరచుకోవచ్చు. ఇది కేవలం ఒక పేపర్ మాత్రమే కాదు, మీ చివరి గడియలపైన మీకున్న సర్వ హక్కులకు డిజిటల్ సంతకం. కానీ ఇక్కడే ఒక చిన్న అనుమానం రావచ్చు. ఎవరైనా ఆస్తి కోసం ఒత్తిడి చేస్తే లేదా బలవంతంగా రాయించుకుంటే అక్కడే ఈ చట్టం కఠినంగా వ్యవహరిస్తోంది. మీరు రాసిన వీలునామాను అమలు చేయడానికి గార్డియన్ ఆఫ్ లివింగ్ విల్ అనే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి పర్యవేక్షణ ఉండాలి. ఒంటెద్దు పోకడలకు ఇక్కడ తావులేదు. డాక్టర్ల బృందం నిర్ధారణ తర్వాతే ఈ నిర్ణయం అమలవుతుంది. అంటే ఆ వ్యక్తికి నిజంగానే కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు సర్టిఫై చేయాలి. కేవలం వీలునామా రాశారు కదా అని యంత్రాలను ఆపేయడం కుదరదు. ప్రాణాలను కాపాడే వైద్యుడికి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించే చట్టానికి మధ్య సమతుల్యతను ఇక్కడ చూస్తాం. ఈ విధానం వల్ల అనవసరమైన వైద్య ఖర్చులు మిగులుతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చికిత్స లేని రోగికి ₹1,00,000 ఖర్చు చేసి అప్పుల పాలు కావడం కంటే ఆ వ్యక్తి కోరిక మేరకు మరణాన్ని గౌరవించడమే మానవత్వమని కొందరు భావిస్తున్నారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది కుటుంబ సభ్యుల మీద భారాన్ని తగ్గిస్తుంది. కానీ అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏడుస్తూ వేడుకుంటూ యంత్రాల మీద రోజులు గడపడం కంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకోవడం గొప్ప విషయమని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సమాజంలో చావు పట్ల ఉన్న అపోహలను ఇది తొలగిస్తుందని అధికారులు అంటున్నారు. చావును ఒక అపశకునంగా కాకుండా జీవితంలో ఒక సహజమైన ముగింపుగా స్వీకరించడానికి ఇది దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నారు. చాలామందికి ఇది మొదట్లో విరుద్ధంగా అనిపించినా కాలక్రమేణా ఇది ఒక అవసరంలాగా మారుతుందా? మీ ప్రాణం మీ చేతుల్లో ఉండడం అంటే చివరి శ్వాస వరకు మీరు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమేనా? మహారాష్ట్ర వేసిన ఈ అడుగు రేపటి తరం కోసం ఒక కొత్త మరణ తత్వశాస్త్రాన్ని పరిచయం చేస్తోందనే చర్చ మొదలైంది. ప్రతి మనిషికి గెలిచే హక్కు ఉన్నట్టే గౌరవంగా నిష్క్రమించే హక్కు కూడా ఉండాలి కదా. చావు అనేది చివరిది కాదు, ఒక వీడ్కోలు అని కొందరు మేధావులు చెప్తున్నారు. అయితే భారతదేశంలో దీని అమలు ఎంతవరకు నిబద్ధతతో ఉంటుందనేది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ₹1000 కోసం కొట్టుకుని చేస్తున్న అన్నదమ్ముల్ని చూస్తున్నాం. కోట్లున్న తల్లిదండ్రులకు కూడు పెట్టని కొడుకుల్ని చూస్తున్నాం. ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేస్తున్న ఘటనల్ని చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఇలాంటి చట్టం దుర్వినియోగం అవుతుందనేది మరికొందరి ఆరోపణ. మన దేశంలో చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకునే దారుణమైన పరిస్థితులున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బుల కోసం ఏవైనా చేయగలవు, చావుతో వ్యాపారం చేస్తాయి. కాబట్టి ఈ చట్టం దుర్వినియోగం ఎక్కువగా అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రాణాన్ని కాపాడుకోవడమే ముఖ్యమా, లేక ఆ ప్రాణం పోయే విధానాన్ని నిర్ణయించుకోవడం ముఖ్యమా? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సౌత్ టీవీ.